దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనలు 21వ కీర్తన 1వ వచనం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. రాజు బలం దేవుని బలం కనుకనే దేవుని బలం మీద ఆధారపడిన వారు ధన్యులు. దేవుని బలము కాక తన సొంత బలం మీద 17వ అధ్యాయం సమూయేలు గ్రంథము 4వ వచనం. గాతువాడైన గొల్యాతు అను సూర్యుడొకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానడు, ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచం ధరించి ఉండెను. ఆ కవచము 5000 తులముల రాగి ఎత్తుగలదు. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈట కర్ర నేతగానిదోని అంత పెద్దది. మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవుచుండెను. 10వ వచనంలో చెప్తున్నాడు, ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒక నియమించిన ఎడలా వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చాను. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. అంగబలం, ఖండబలం, బంధుబలం, లేక అతడు ఉన్న ఆ పేటకో, లేక ఆ ఊరుకో, ఆ మండలానికో ఎంతో పేరుండొచ్చు. ఎందుకంటే అతడు యుద్ధాభ్యాసము నేర్చుకున్నవాడు. సౌలు అంటున్నాడు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. దావీదు అంటున్నాడు, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. దావీదు బలం దేవుని మీద ఆధారపడ్డాడు. ఫిలిస్తీయుడు, గాతువాడైన ఫిలిస్తీయుడు, అతడు తన బలం మీద ఆధారపడ్డాడు. విద్య నేర్చుకున్నాడు. కరాటే, కుంగుఫు, లేక మల్ల యుద్ధం అన్నిట్లో మరి నేర్చుకున్న నేర్పరి. కానీ దావీదు ఎక్కడ నేర్చుకుంటున్నాడంటే దేవుని సన్నిధిలో. యెహోవా, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. 21వ అధ్యాయం 6వ వచనములో నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నుల్లసింపజేయి ఉన్నావు.
నుల్లసింపజేసి ఉన్నావు. సన్నిధి, దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో బలం ఉన్నది. దేవుని సన్నిధి ప్రాముఖ్యం. దేవుని సన్నిధి సంతోషము. కనుకనే ఆయన 18వ అధ్యాయం కీర్తనడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. దేవుని బలం మీద యెహోవా నా బలమా, అలాగైతే నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. దావీదు రచించిన కీర్తన 21, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అవును, ఆయన రక్షణను దావీదు హైలైట్ చేస్తున్నాడు. గొలియాత్ అయితే తను తాను హైలైట్ చేసుకుంటూ ఇశ్రాయేలీల దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు. అందుకనే అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. దావీదు అంటున్నాడు, నీవు కత్తియు ఈటియు బల్లిము ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. దావీదులో ఉన్న ధైర్యం, దావీదులో ఉన్న నిరీక్షణ, రక్షణను బట్టి హర్షిస్తున్నాడంట. నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా శైలమా, నా దుర్గమా, ఆరాధన నీకే. దేవుని సన్నిధిలో నిత్యము సంతోషము ఉన్నది. సన్నిధి కాంతి, సన్నిధిలో నుండి యెహోవా దావీదును బలపరుస్తున్నాడు. సౌలు బహుభీతుడై, ఇశ్రాయేలీలందరూ కూడా భీతులై ఉన్నారు. కారణం ఏమిటి అంటే బెదిరిస్తున్నాడు. గాతువాడైన గొలియాతు ఫిలిస్తీయుడు, ఇదిగో బలం, దేవుని బలం మీద ఆధారపడ్డాడు. ఏమంటున్నాడంటే కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందు. యుద్ధము యెహోవాది. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకు ఇత్తును. కనుకనే
రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతడు సంతోషించడమే కాకుండా అక్కడున్న ఇశ్రాయేలీలందరిని కూడా సంతోషపరిచాడు, ఆశ్చర్యపరిచాడు. ఆయన చేతిలో ఉన్న నున్నని రాయి తీసుకొని ఫిలిస్తీనా నుదుట కొట్టాడు. కొట్టినప్పుడు వాడు ఎల్లికల పడాలా, కానీ వాడు బోర్ల పడ్డాడు అంటే కారణం దేవుడు వెనక నుంచి కొట్టాడు, ముచ్చుల గుట్ట మీద కొట్టాడు. ఎందుకు కొట్టాడు? అవతల దావీదు మాట్లాడుతున్నాడు, యుద్ధము యెహోవాదే, నిశ్చయముగా నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని రుజువు చేస్తానని ఈ ఒడిశాల్లో ఉన్న రాయిని గిరాగిర తిప్పి నుదుటను కొట్టాడు. కొట్టినప్పుడు వెనక్కబడాల లెక్క, కానీ ముందుకు పడ్డాడు. ఇటు దావీదు కొట్టాడు నుదుటున, ముచ్చుల గుంట మీద దేవుడు కొట్టాడు, అందుకనే బోర్ల పడ్డాడు. దేవతను నమ్ముకున్నటువంటి వారు దాగోను దేవత బోర్ల పడ్డాది. ఎక్కడ ఆ మాట ఉన్నది అంటే సమూయేలు గ్రంథములో దాగోను దేవత, దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు ఎవరును ఆష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. ఫిలిస్తీలు దేవుని మందస్సమును పట్టుకొని ఎబెనేజరు నుండి ఆష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు ఆష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా ఉదయకాలం, ఇదిగో దాగోను యెహోవా మందస్సము ఎదుట నేలను బోర్లబడి ఉండెను గనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరే. సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు, 3 వచనాల్లో బోర్లబడి ఉండెను దాగోను దేవత. దేవతలనబడినవా రున్నను, మనకు ఒక్కడే దేవుడు, ఆయనే యేసు క్రీస్తు. నువ్వవునన్న కాదన్న యేసు క్రీస్తు అందరికి ప్రభువు, యేసు క్రీస్తు అందరికి ప్రభువు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు, ఆయనే యేసు క్రీస్తు. నువ్వవునన్న కాదన్న యేసు క్రీస్తు అందరికి ప్రభువు, యేసు క్రీస్తు అందరికి ప్రభువు. ఆకాశమందైనను భూమి మీదనైనను. అయితే దాగోను దేవత ఎలాగ బోర్ల పడ్డాదో, దేవతల పేరట ఉన్న గొల్యాతు, రా నా దేవతల పేరట నిన్ను శపిస్తున్నాను అని అంటున్నాడు. కర్ర చేత పట్టుకొని వస్తున్నావు, నేను కుక్కనా? నా దేవతల పేరట నిన్ను శపిస్తున్నాను. కొంతమంది దేవతలు ఉన్నారు, ఆ దేవతల నోట శాపాలుంటాయి. పుట్టుక మాత్రం ఆడ మనుషులే, పుట్టుక మాత్రం మగ మనుషులే, కానీ దేవతల శాపాలు వాళ్ళ నోట్లో ఉంటాయి. కనుక వారు అందుకని
రోమీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యము, వారి నోట శాపవచనం, వారి గొంతుక తెరచిన సమాధి. 3వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 12వ వచనం, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయదు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. ఈ ఉదయకాలం వారి నోటి నిండా శపించుటయు పగయు, వారి నాలుక క్రింద సర్ప విషం ఉన్నది. ఇలాంటి దేవతలు ఉన్నారు. ఆ దేవతలకేమో నోరు లేదు, నోరుండి మాట్లాడలేవు, చేతులుండి పని చేయలేవు, చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు, కాళ్ళుండి నడవలేవు. ఆ దేవత అక్కడే ఉంటుంది. ఏ దేవత? అంబేద్కర్ అనే ఒక విగ్రహము, అది ఒక దేవత. లేదా ఇంకొక ఆంజనేయుడు అనేది ఒక దేవత. ఏమైనా మాట్లాడతాడా? వర్షం వస్తే అమ్మో వర్షం వస్తుంది, నేను పత్రి కిందకు పోవాలా, గొడుగు తెచ్చుకోవాలా అని ఆంజనేయుడు బొమ్మ ఏమైనా అంటాదా? నో. అంబేద్కర్ బొమ్మ, నాకు ఏం కావాలా? గొడుగు కావాలా, వర్షం పడుతుంది, ఎండ తగులుతుంది, నాకు గొడుగు కావాలా అంటదా? అనదు. ఇవి కేవలం మనుషుల చేతులతో విగ్రహాలుగా చేయబడిన, అన్యులు వాటిని అభ్యసిస్తారు. గొలియాతు అన్యుడు, ఫిలిస్తీయుడు, అందుకని శాపవచనం వాడి నోటి నిండా ఉన్నది. అలాగా శాపాలు పలికేవారు, పెదవుల కింద సర్ప విషం ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు. అందుకనే దేవుని వాక్యం, సామెతల గ్రంథము, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరని దేవుని వాక్యం సెలవిస్తుంది. కత్తితో చంపటం కాదు, నోటితో చంపేస్తారంట. నోటితో చంపేస్తారు, నోటితో శపిస్తారు. చూశారా? ఆ నల్లబండ కూడా బయలుపోద్దంట. వారి చూపు, అవును సౌలు చూపు విషపు చూపు. గొలియాతు మాటలు శాపవచనములు, శాపంతో కూడిన మాటలు. ఈనాడు అలాంటి వారు లేకపోలేదు. దేవతలు నమ్ముకున్న వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడక ఏ మాటలు మాట్లాడతారు? ప్రభు నమ్ముకున్న వారు, ప్రభు పేరట నీ మీదికి వచ్చుచున్నాను, ఇశ్రాయేలీలో దేవుడున్నాడని నిశ్చయంగా నీ తల తెగవేతును, ఇశ్రాయేలీలో దేవుడున్నాడు అని రుజువు చేస్తాను. దావీదు దేవుని పేరట. అందుకనే రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి ఎంతో హర్షించుచున్నాడు. ఎంతో దేవుడు ఎంతో నమ్మదగినవాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దావీదు బలం ఏమిటో తెలుసా? దేవుని బలం, దేవుని సన్నిధిలో ఉన్న బలం, దేవుని సన్నిధిలో సంతోషం, ప్రార్థనా బలం. ఇదిగో పాపాత్ముడు గొలియాత్ ఉండటానికి 6 అడుగుల జానడు, వాడి బుల్లెట్ ప్రూఫ్, వాడి శిరస్త్రాణం, వాడి ఈట అన్ని పట్టుకొని ఉన్నాడు. బరువులన్నీ మోస్తూ ఉన్నాడు, దరువులు వేసుకుంటున్నాడు. బరువులు మోసినా దరువులు వేసుకున్నా నేను పిల్లను గ్రోవి ఊది తిని గాని నాట్యమాడ రైతిరి, నేను ప్రలాపించి తిని గాని రొమ్ము కొట్టుకొన రైతిరి. రొమ్ము కాదు, డ్రమ్ము కొట్టుకుంటున్నారు. డ్రమ్ము. అబ్బా నేను అహంకారం, నేను అనేటటువంటి అనే దాని మీద ఆధారపడ్డ గొలియాతు ఏమయ్యాడు? బోర్లబడ్డాడు.
ఈ ఉదయకాలం దావీదు దేవుడు స్తుతింపబడునుగాక. దావీదు దేవుడు రాజుగా చేశాడు, అందుకనే సంతోషిస్తున్నాడు. రక్షణను బట్టి ఎంతో హర్షిస్తున్నాడు. ఈ ఉదయకాలం ఎంత గొప్ప దేవుని బలం! యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియమైన పరలోకమందున్న తండ్రి, నీ బలమును బట్టి రాజు సంతోషించుచున్నాడు. కారణం, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి తప్పించిన ఫిలిస్తీని యొక్క చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని సౌలుతో మాట్లాడాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. తన సంచిలో 5 నున్నని రాళ్ళు, 5 దేవుని కృపకు సాదృశ్యం. ఒక నున్నని రాయితో ఫిలిస్తీని నుదుటను కొట్టాడు. కత్తి, ఈట, బల్యము రక్షించదు అని రుజువు చేసి ఇశ్రాయేలీల దేవుడే స్తుతింపబడునుగాక. ఇశ్రాయేలీల దేవుణ్ణి నమస్కరించిన వారు సంతోషించుదురుగాక, ఎంతో హర్షించుదురుగాక అని రక్షణను బట్టి దేవుణ్ణి హైలైట్ చేశాడు, గొలియాతును డిలీట్ చేశాడు. ఈ ఉదయకాలం గొలియాతు బుల్లెట్ అయినా, గొలియాతు ఈటైనా, కత్తి అయినా, బల్యమైనా ఏది కూడా రక్షించనేరదు అనేది దావీదు రుజువుపరిచాడు. దావీదు మహారాజు అయ్యాడు దేవుని బట్టి. ఈ ఉదయకాలం దేవుని బట్టి మహారాజు దావీదు రాజుగా ఉండి తన రాజ్యాధికారమును కోల్పోయిన సౌలు మరలా రాజ్యాధికారము దేవుడు దావీదు ద్వారా అనుగ్రహించాడు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని మీద ఆధారపడితే దేవుని రాజ్యం, లేకపోతే నిత్య నరకాగ్ని. యేసు నామములో ప్రార్థన చేస్తూ స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్యాన్యోన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగా. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగా. ఆమేన్.